చెదల పొలంలో ఉండదు. ఈ భూమి పైన దౌర్జన్యంగా పెద్ద లైన్ వాళ్ళు నాకు తెలకోకుండా నోటీసులే ఏమీలే దౌర్జన్యంగా వచ్చి ఇలా మా అరటి తోటలో ఈ రకంగా చేసి మమ్మల్ని బాధ పెడుతున్నారు. బుజ్జిరమట్ల భూములు, ఈ భూముల్లో పెద్ద లైన్ వస్తే మేము ఎక్కడ పంటలు పండించుకోవాలా? మేము హైవే దగ్గర ఉండేది, గురుకుల పాఠశాల దగ్గర ఉన్నది. ఈ భూమి పోయిన తర్వాత మేమేం చేయాలి? ఆత్మహత్యలు చేసుకోవాలా? మా పిల్లలు కూడా ఎంఎస్సీ చదివిన పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకోవాలని రాత్రి ఎంతో బాధపడితే ఇంటి చుట్టుకారం తిరుగుకుంటా మేము మేలుకొని ఆ పిల్లలు ఓదార్చుకొని ఇంతవరకు నిలబెట్టుకున్నాము. మాకు నోటీసులే పాడులే 11 నెలలు అవుతుంది నా సైడ్ వేసుకుంటే పోళ్ళు. ఈరోజు నా లైన్కు వచ్చి నీదే నీ దౌర్జన్యంగా బుగ్రామ పోలీసు వాళ్ళని కూడా తోలకొచ్చి పోలీసు వాడు కూడా అన్నాడు 100 మందిని తోలుకొని వచ్చి పోలీసు వాళ్ళను నాటుతానని చెప్పినాడు. మరి ఇంతకు అన్యాయం ఏంది? ఎమ్మెల్యే ఏం చేయగలుగుతుంది? ఇంతలా ఓట్లకు మాత్రం పరవార్త వచ్చి చేస్తారు కానీ ఇది న్యాయం అనేది లేదా? ఇది పత్రాలతో సహా మేము పెడతా ఉన్నాము. ఇది కొన్ని నేను 84లో కొన్నా, ఈ పొద్దు కాదు ఈ భూమి కొనిండేది. మరి రైతులు ఈ రకంగా అన్యాయం చేయగలిగితే మా పిల్లలంతా ఇంటిని తాగితే ఏం గట్టి పెట్టాలా? చంద్రబాబు నాయుడుకు ఇది అర్జెంట్ గా చూసుకొని నువ్వు మమ్మల్ని న్యాయం చేస్తావా లేదా? పెద్ద లైన్ హెవీ లైన్, ఈ లైన్ వేసుకున్నాక అవుతుందా? మోటార్ల దగ్గర వచ్చి గుర్తులు పెడతా ఉంటే ఏం చేయలేము మేము. సర్వీసు మోటార్లు ఈ రకంగా మేము ఎన్నాళ్ళని ఈ రకంగా దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని తోలుకొని వచ్చి గుర్తులు పెడతా అంటే మా బాధలు తట్టుకోలేక మీడియా వాళ్ళని తీసుకొచ్చుకొని మేము అన్యాయం చేయరా అని చెప్పుకుంటున్నాం. మేము ఇది న్యాయం ఎంతో చేస్తేనే మా పిల్లలు మేము బతికేది, లేకపోతే మా పిల్లలు 5 మంది ఆడపిల్లలు వీళ్ళు ఏ రకంగా నేను జీవించాలా? కరెంట్ ఆఫీసర్లు పెద్ద లైన్ వాళ్ళు ఎక్కడో ఇంతవరకు మాకు తెలియదు. రూపాయలు మా పొలాల్లోకి వచ్చి మార్కులు వేసినారు, సున్నపు గుర్తులతో వేసి పెట్టినారు. వాళ్ళ లైన్ ప్రకారం లైన్ పోతే నా దాంట్లో ఏంది కించెత్తు సెంటు కూడా ఎంటర్ కాదు, పర్మిషన్ లేదు. అంటే మా చెత్త విధాల పోరాడుకుంటా ఇట్లా చేయగలుగుతున్నాం. మేము న్యాయం అనేది చేయాలా? ఇచ్చినాం సార్, జిల్లా కలెక్టర్కి ఇచ్చినాము. 4 మంది ఆగాల్సిందే. పెద్ద లైన్ ఎబీ లైన్ చూడండి అండి, ఎబీ లైన్ పెద్ద. అది ఊరికి ఆ కంపెనీ వాళ్ళు కూడా తెలుసు మాకే. చూడండి కరెంటు బిల్లులు కూడా రైతుకే. చూడు పంట పొలాలు అన్నీ ఉన్నాయి. మీరే చూడండి మీడియా వాళ్ళు, ఎమ్మెల్యే వాళ్ళు కూడా కళ్ళు మూసుకున్నారా? చెప్పండి. రైతే ఎన్నమ్మక రైతే బిత్తరు అంటారు. రైతుకి ఏం చూడండి సార్, పెద్ద లైన్ ఎబీ లైన్ చూడు.